బాంబ్ బ్లాస్ట్ పేరులో చనిపోయిన మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రకట సానుభూతి తెలుపుతున్నాం. అలాగే ఆ బాంబ్ బ్లాస్ట్లో పాల్గొన్న డాక్టర్స్, వైట్ కాలర్ టెర్రరిస్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భారత ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తారు. అలాగే డాక్టర్ అనే పదం దేవుడితో సమానం. ఆ డాక్టరే ఇలా బాంబ్ బ్లాస్ట్ చేస్తుంటే మనం ఎవరిని నమ్మాలి? ఇలా పరిస్థితి రాష్ట్ర సంబంధించి కాశ్మీర్లో కాటన్ సర్చ్కి వెళ్ళినప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్లో రాత్రి 11:40 మళ్ళీ బ్లాస్ట్ జరిగింది. అక్కడ మన భారతీయ జవాన్లు 9 మంది దాకా చనిపోయారు. ఆ టీంలో ఉన్న మెంబర్స్. నేను చెప్పేది ఏంటంటే ఈ ఉగ్రవాదులు కానీ, ఈ తీవ్రవాదులు కానీ, ఈ నక్సలిజం కానీ ఎప్పుడైతే మన దేశం నుంచి అంతమవుతుందో అప్పుడే మనం సుఖంగా. ఇలాంటి భయం పోవాలంటే మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు ఈ భయంని పోగొట్టారు. కానీ ఇంకా మరి రీసెంట్గా ఎలక్షన్ ముందు కావాలనేది చేయటం జరిగింది. ఎందుకంటే మోదీ గారి మీద మచ్చేయాలి కాబట్టి, తప్పుడు మచ్చేయాలి కాబట్టి ఇది చేయటం జరిగింది ఎలక్షన్కి ముందు రోజు. కాబట్టి దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ సత్తుపల్లి అసెంబ్లీ నుంచి, ఖమ్మం జిల్లా నుంచి ఖండిస్తున్నాం. అలాగే ఈ రోహింగ్యా అంటే ఎవరంటే బంగ్లాదేశీలు, మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. మన సత్తుపల్లిలో ఉన్న సుమారు నాకు తెలిసి ఒక 40 మంది రోహింగ్యాలు ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే వాడు బంగ్లాదేశ్ నుంచి బెంగాల్కి వచ్చి అక్కడ బెంగాల్లో వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని ఆ ఆధార్ కార్డుతో ఇక్కడ వచ్చి పోలీసు వాళ్ళని ఒకటే విజ్ఞప్తి ఏంటంటే ప్రతి బజార్లో ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు టాటా సర్చ్ చేసి కంపల్సరీ వాడిని నిజంగా వారు భారతీయుడా, బంగ్లాదేశీయా అని పట్టుకోవాలి. లేదంటే మొన్న ఢిల్లీలో జరిగింది, రేపు మన సత్తుపల్లిలో కూడా జరగవచ్చు. కాబట్టి ప్రజలారా అందరూ గమనించాలి. మన చుట్టుపక్కల ఏదైనా అసెంబ్లీ కార్యక్రమాలు కానీ ఇంకో రకంగా మీకు ఏమైనా అనుమానం వస్తే తక్షణమే మీరు పోలీసు వారికి సూచన చేయండి. అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడైనా మీకు కనపడితే వారికి సూచన ఇస్తే మేము తప్పకుండా పోలీస్ శాఖకి వెళ్ళి సమాచారం ఇస్తాం. కాబట్టి మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి బాంబ్ బ్లాస్టు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఫస్ట్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటేనే మనం శుభ్రంగా ఉంటాం, మంచిగా ఉంటాం, మంచి సమాజంలో బతుకుతాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.